నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శిష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఇస్రో భారత్ అంతరిక్షంలోకి మరో మైలురాయి. GSLV F-15 రాకెట్ గగనతల ప్రయోగం విజయవంతం. రోటరీ కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసులు 99% తగ్గాయి. జ్ఞానక్రియ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఫిబ్రవరి 12 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన కోరికలు వెంటనే పరిష్కరించాలి. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సొంత డబ్బుతో కొన్న భూమిపై అసత్యాలు మాట్లాడుతున్న వారిపై పరువు నష్టం కేసు వేస్తానన్న పెద్దిరెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బుధవారం సాయంత్రం గజవాహనంపై 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్లు భాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇస్రో భారత అంతరిక్షంలో మరో మైలురాయిని చేరుకుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి తన 100వ ప్రయోగమైన GSLV F-15 రాకెట్ను నేటి బుధవారం ఉదయం 6:23 రోదసిలోకి సక్సెస్ఫుల్గా దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా NVS-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి భారత కీర్తిని మరింత ఇనుమడింపచేస్తుంది. GSLV F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్నట్టాయి. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు సంబంధించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అభినందించారు. ఇస్రో తన 100వ రాకెట్ ప్రయోగం శ్రీహరికోట షార్ సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుండి చేపట్టిన నేపథ్యంలో సూలూరుపేట పట్టణంలోని విద్యార్థులు సుమారు 500 మందిని గ్యాలరీ నందు వీక్షించే విధంగా ఏర్పాటుతో, అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దంపతులు సైన్స్ ఫేర్ నందు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సూలూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఎస్కే అఫ్రీద్ 9వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన హేమ హన్షిని 10వ తరగతి విద్యార్థిని ఇస్రో రాకెట్ ప్రయోగ వీక్షణకు తమతో పాటు తీసుకుని వెళ్లారు. అబ్బురపరిచే విధంగా ఇస్రో తన 100వ రాకెట్ నేటి బుధవారం ఉదయం తెల్లవారుజామున 6:23 షార్ శ్రీహరికోట నుండి గగనతలంలోకి విజయవంతంగా పంపిన కార్యక్రమాన్ని వారు వీక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్, గౌరవ ఇస్రో చైర్మన్ నారాయణన్ మరియు డైరెక్టర్ షార్ సైంటిస్ట్ రాజరాజన్ మరియు శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలిపి చైర్మన్, డైరెక్టర్ షార్ వారితో కలిసి ఫోటోలో పాల్పంచుకున్నారు. భారత కీర్తిని ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలుపుతున్న ఇస్రో మరియు వారి బృందాన్ని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సూలూరుపేట కిరణ్మయ్ కూడా ఉన్నారు. On behalf of the present generation of ISRO leaders, I salute all the previous generation of leaders, the past and present employees, and our family members, industrial and academia partners for the sincere efforts, hard work and dedication that enable us to accomplish this mission. Let me also express our sincere gratitude for the political leadership for the encouragement and support provided throughout the space program. As you all know, we have 4 operational launch vehicles: PSLV, GSLV, LVM-3 and SSLV. Today's mission was the 17th launch of GSLV with the 11th indigenous cryogenic stage. In this mission, the data has come, all the vehicle systems have performed as expected, and the satellite is injected with very minimum level of dispersion. Let me congratulate the launch vehicle community, industrial partners and academia for the successful performance of GSLV F-15. As all of you know,
the Navy system is evolving as the backbone of indigenous satellite navigation ecosystem of Indian region. The first batch of IRNSS satellites launched in the previous decade has been successful in establishing the PND services in the country. The NVS series is the second generation of these satellites that are progressively being deployed by GSLV to augment Navy constellation and further strengthening the PND ecosystem in the nation. The NVS-02 satellite incorporates the second indigenous atomic clock, which is a shining example of Make in India in the critical technology development. Today, many applications based on NAVIC, spanning from strategic uses, tracking of shipping vessels, time synchronization, train tracking, and safety of life alert dissemination are accomplished. Let me congratulate the spacecraft team and all the teams, including range, tracking, all the teams for the successful accomplishment what is done today. In the coming days, we look forward to further orbit tracing operation of the satellite and successful deployment in the assigned orbit. Right now, along with me, the present leaders, the mission director, satellite project director, and directors of all the centers and units are with me. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడానికి సూపర్ 6 పథకాల పేరిట సూపర్ మోసం చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దానికి మించినటువంటి అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని మలేషియా చేస్తాం, ఈ రాష్ట్రాన్ని జపాన్ చేస్తాం అని గొప్పలు చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు పార్టీలకు భుజం తట్టి ప్రోత్సహించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటల పైన నిలబడడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. 5,000 కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మీరిచ్చినటువంటి సూపర్ 6ల పైన ఎందుకు మీరు విఫలమవుతున్నారు? అందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి కారణాలు, రాష్ట్ర పరిస్థితి బాగోలేదు, రాష్ట్రంలో ఆదాయం పెరగాలి, వృద్ధి రేటు పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి, అప్పుడే నేను ఇచ్చినటువంటి 46 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం అప్పుడు ఇవ్వగలుగుతాను, 86 లక్షల మంది రైతులకు అవసరమైనటువంటి రైతు భరోసా అప్పుడు ఇవ్వగలుగుతాను, ఉచిత బస్సు అప్పుడు ఇవ్వగలుగుతాను, నిరుద్యోగ వృద్ధి అప్పుడు ఇవ్వగలుగుతాను అని ఈరోజు కాకమ్మ కథలు చెప్తున్నారు. ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఎలక్షన్లో హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం సరిగ్గా లేదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? రాష్ట్రంలో వృద్ధి రేటు సరిగా లేదని ఎలక్షన్ల సమయంలో హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? రాష్ట్రంలో తలసరి ఆదాయం సరిగా లేదని ఎలక్షన్లలో హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని అడుగుతున్నాం. సంగీత జ్ఞానాన్ని, పద రచనల బాణీలను స్పష్టంగా వంట పట్టించుకొని ఆ బాణీలతో సినీ పాటలకు ఓనీలు వేయించిన గొప్ప సినీ గేయ రచయిత వేటూరి సుందర్ రామ్మూర్తి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర్ రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవులను, పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటల్ని అవలోకగా రచించడంలో వేటూరి సుందర్ రామ్మూర్తి అసాధ్యుడని కొనియాడారు. వేటూరి అనగానే వెంటనే అడవిరాముడు, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితారా, అన్వేషణ, స్వాతిముత్యం లాంటి ఎన్నో సినిమాలకు వేలాది పాటలు రచించిన మహానీయుడని కొనియాడారు. తొలినాళ్లలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథా చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి వేల పాటలను రచించారని గుర్తు చేస్తారు. వేటూరి సుందర్ రామ్మూర్తి 8 నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం అందుకొని తెలుగు పాటలకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహానీయుడని అన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత
వేటూరి సుందరరామూర్తి గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. ఎన్నో వేల పాటలకు గేయ రచయితగా పాటలు రచించిన వేటూరి సుందరరామూర్తి గారు, ముఖ్యంగా వేటూరు అనగానే అడవి రాముడు, స్వాతి ముత్యం, చితార లాంటి సినిమాలకు పాటలు, వేల పాటలు రచించి అందరి ప్రేక్షకాదరణ పొందారు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. ముఖ్యంగా వేటూరు గారు మొదటిలో పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. అటు తర్వాత సినిమా గేయ రచయితగా వచ్చి అందరి మన్ననలు పొందారు. అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకుని రాయలసీమ రంగస్థలి ఘన నివాళులు అర్పిస్తుంది. తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ నగర రెండో మహాసభలను ఫిబ్రవరి 25న ఉదయం తిరుపతి నగరంలోని గంధమనేని శివయ్య భవన్లో నిర్వహిస్తున్నట్లు ఏఐటీసీ నాయకులు తెలిపారు. ఈ మహాసభలలో పట్టణంలో ఆటోలు నడుపుకుంటున్న కార్మికుల సమస్యల పట్ల తీసుకోవాల్సిన నిర్ణయాలను చర్చిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీన తిరుపతి నగర 13వ ఆటో యూనియన్ మహాసభలు ఘనంగా జరుపుకోబోతున్నాం. ఈ తిరుపతి ఆవిర్భావం నుండి కూడా ఆటో కార్మికులు స్థానిక ప్రజలతో పాటు యాత్రికులు కూడా ఎన్నో సేవలను అందించారు. అయితే తిరుపతి అభివృద్ధిలో భాగంగా ఆటోలు కూడా అధిక సంఖ్యలో పెరిగినాయి. అందుకు తగిన విధంగా రోడ్లన్నీ కూడా విస్తరించకపోవడంతో ట్రాఫిక్ తో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. పోలీసులు కానీ అదేవిధంగా ఆర్టీఓ అధికారులు కానీ ఆటోల వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని ఫైన్లేసి ఈ చలనాలేసి ఆటో డ్రైవర్లు వేధించడం సరైనది కాదు. ఆటోలు పెరిగినప్పుడు రోడ్లు విస్తీర్ణం కూడా పెంచాలా, అదేవిధంగా ఆటో స్టాండ్లకు స్థలాలను ఏర్పాటు చేయాలా, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలా, ఆ దిశగా అధికారులను ఆలోచన చేయాలి. కానీ ట్రాఫిక్ పేరు ఒకటి నెపంతో ఆటో డ్రైవర్లకు భారీ పెనాల్టీలు వేసి ఆటో డ్రైవర్లను వేధింపులకు గురి చేయకూడదు. అనేక సమస్యలు తిరుపతి నగరంలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నిటి మీద కూడా ఈ మహాసభలో చర్చించి ఒక దశని నిర్దేశించుకోబోతున్నాం. అందుకని నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఫిబ్రవరి నెల 25వ తేదీ జరిగే మహాసభలో పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని కూడా పిలుపునిస్తున్నాం. రేపు నెల ఫిబ్రవరి 25వ తారీఖున గంధమనేని శివయ్య భవన్లో 12వ ఆటో యూనియన్ నగర మహాసభ జరుగుతున్నది. ఆ మహాసభలో ఆటో కార్మికుల సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ మహాసభలో కొన్ని తీర్మానాలు తీసుకొని మొట్టమొదటి తీర్మానాన్ని ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రుణాలు లేని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పని, ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పని, ట్యాక్సీని నిమితిపతిగా చేయాలని చెప్పని అనేక సమస్యలపైన ఆ మహాసభ చర్చించుకోబోతున్నాం. కావున ఈ తిరుపతిలో ఉండే ఆటో డ్రైవర్లందరూ కూడా ఫిబ్రవరి 25వ తారీఖున తిరుపతిలో ఉండే ఆటో డ్రైవర్లు కూడా తలరావని చెప్పని ఏఐటీసీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. రోటరీ క్లబ్ కృషి వలన ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య 99% తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక శిల్పారామం నందు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 29, 30 తేదీలలో నిర్వహిస్తున్న జ్ఞానక్రియ సమ్మేళనం 41వ జిల్లా సమావేశంలో మొదటి రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రోటరీ క్లబ్ కృషి వలన దేశ మరియు ప్రపంచ వ్యాప్తంగా 99% పోలియో కేసులు తగ్గాయని, వారు చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. ఈ రోజు తిరుపతి నందు కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువున్న ప్రదేశంలో ఈ సమావేశం నిర్వహించడం శుభపరిణామమని తెలిపారు. మన రాయలసీమ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి రోటరీ జిల్లా గవర్నర్ గా ఎన్నికైన సాధు గోపాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోటరీ ద్వారా దేశ, ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని, ప్రతి ఒక్కరిలో మంచి చెడు అనే గుణాలు ఉంటాయని, అవి మంచికి వాడాలని తెలిపారు. అలాగే మన దేశం మొదటి, పార్టీ తరువాత నేను చివర అనే సిద్ధాంతంతో ముందుకెళ్లాలని సూచించారు.
అలాగే ప్రతి ఒక్కరూ వారి స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించాలని, అప్పుడే దేశం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయుటకు ముందుకు రావాలని తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఇలా సేవా కార్యక్రమాలు చేయుటకు ముందుకు వస్తున్నారని, వారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, అలా చేయడం వలన గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల మీద కానీ లేదా ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా వచ్చే నిధుల ద్వారా కానీ ఇతరత్ర రాబడి నుంచి కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ ఏమైనాయో వాటినన్నింటినీ మూసివేసి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా, పేదలకి ఇల్లు లభించకుండా, పేదలకి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కలపకుండా, ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందకుండా, అనేక పథకాలు ప్రజలకు అందకుండా వాళ్ళ జీవన ప్రమాణాలను తగ్గించేసి ఇవాళ ఆర్థిక అభివృద్ధిని ఎక్కడో 14% ఉంటున్న ఆర్థిక అభివృద్ధిని 99% దిగజార్చిన క్రమంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా కేంద్ర సహకారంతో మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామనే విషయాన్ని స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి సహకారం అందుతా ఉందనే విషయం చెప్పడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకై ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ సీనియర్ నాయకులు తులసీంద్ర, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అనేక సమస్యలు నెలకొని ఉన్నా పరిష్కారం చేయడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పారిశుద్ధ్యంలో పనిచేసే కార్మికులంతా దళిత, బలహీన వర్గాలకు చెందిన వారేనని, వారి పట్ల కార్పొరేషన్ అధికారులు వారి సమస్యలు పరిష్కారం చేయకుండా మురుగు కాలువలు తీస్తున్న, భూగర్భ డ్రైనేజీలో పనిచేస్తున్న కార్మిక వేతనాలను నిర్దాక్షిణంగా కోత కోసి కార్మికులు ఏ నేరం చేయకుండానే వేలాది రూపాయలు రికవరీ చేయడం సమంజసం కాదని వాపోయారు. శానిటేషన్లో పనిచేస్తున్న డ్రైవర్లను అక్కడ పనిచేయకుండా అధికారుల వాహనాలకు ఉపయోగించడం వలన పారిశుద్ధ్య వాహనాలకు కొరత ఏర్పడిందని, వాహనాలకు కూడా ఎలాంటి ఇన్సూరెన్స్, సరైన పత్రాలు లేకపోవడం వల్ల డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతూ తోలుతున్నారని అన్నారు. 90 మంది కార్మికులను 12 మాసాలు పని చేయించుకుని జీతాలిస్తామని ఆశ చూపి కౌన్సిల్ ఆమోదం ఉన్న ఆప్కాస్ పేరుతో జీతాలు చెల్లించలేమని చెప్పడం సమంజసం కాదని, పేద దళిత వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమేనని వాపోయారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పురోగతి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై వివిధ శాఖ విభాగాధిపతులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే అన్ని సచివాలయ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన పనులను గుర్తించి అనుమతులు మంజూరు చేశామని, ఆ పనులకు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని రకాల పనులను సకాలంలో వసూలు చేసి నగర అభివృద్ధికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేశామని, వాటిని తప్పకుండా పాటించాలని, ప్రజల అవగాహన కల్పించేందుకు అందరూ సహకరించాలని అన్నారు. నగరంలో అనుమతులు లేని నిర్మాణాలను, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా ప్రణాళిక విభాగం అధికారులు పర్యవేక్షణ చేసి అడ్డుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ సామ్ సుందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, డీఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. తిరుపతి నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 8 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని స్థానిక ప్రజలందరూ పాల్గొని దేవదేవుని ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకి విజ్ఞప్తి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణం తిరుపతి నందు ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వానము. మా కార్యక్రమాలు 30/1/2025 గురువారము సాయంకాలం అంకురార్పణ సేనాధిపతి ఉత్సవం, 31/1 శుక్రవారం ఉదయం గ్రామబలి ప్రదానం, సాయంకాలం పెద్ద శేషు వాహనం, 1-2 అనగా శనివారం ఉదయం చిన్న శేషు వాహనం, రాత్రి హంసవాహనం, ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం ఉదయం సింహవాహనం, సాయంకాలం ముత్తిపందిరి వాహనం,
ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంకాలం సర్వభూపాల వాహనం, అలాగే ఫిబ్రవరి 4న మంగళవారం ఉదయం మోహిని అవతారం, సాయంకాలం గరుడు వాహనం, ఫిబ్రవరి 5వ తారీఖున ఉదయం హనుమంతు వాహనం, అలాగే సాయంత్రం 5 గంటలకు స్వామివారి కళ్యాణ ఉత్సవం, రాత్రి 7 గంటలకు గజవాహనం, ఫిబ్రవరి 6వ తారీఖున గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 7వ తారీఖున ఫిబ్రవరి 7వ తారీఖున శుక్రవారం ఉదయం రథోత్సవం, సాయంకాలం అశ్వవాహనం, ఫిబ్రవరి 8న శనివారం ఏకాదశి ఉదయం 7 గంటలకు తీర్థవారి చక్రస్థానం నుండి పై కార్యక్రమంలో భక్తులు జయప్రదం చేసి స్వామివారిని దర్శించుకొని దివ్య ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయమునందు ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30 నుంచి రేపు నెల 8వ తారీఖు వరకు వాహన సేవలన్నీ కంటిన్యూగా జరుగుతున్నాయి. భక్తులందరూ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరుగుతాయని, ఈ సభలను జయప్రదం చేయాలని కోరుతూ చంద్రగిరి ప్రభుత్వ హైస్కూల్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మహాసభల్లో ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, విజయరాఘవన్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం జరుగుతోందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేస్తోందని, ధనిక పేదల మధ్య వ్యత్యాసం సృష్టించి సఖీ పేరుతో విద్యుత్ కుంభకోణం వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అమెరికా ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇక్కడున్న ఆదానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన భారం వేస్తూ కార్మికుల వేతనాలు, రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, పురుగుల మందులు, ఎరువులు విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు. పొంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై 50 కోట్ల పరువు నష్టం దానా వేశాను. 2001లో దాదాపు 75 ఎకరాలు స్థానికుల నుండి కొనుగోలు చేశాం. సొంత డబ్బులతో కొన్న భూమిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక పత్రికలో గతంలో కూడా ఈ పత్రిక కానీ వారికి సంబంధించిన మీడియా కానీ మదనపల్లి ఘటనలో అనేక తప్పుడు వార్తలు రాస్తే వారి మీద 50 కోట్లకు పరువు నష్టం కేసు కూడా వేయడం జరిగింది. మరి అదే పత్రిక ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని చెప్పి ఒక దురదృష్టకరమైన వార్త రాసేది కాకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం. చాలామందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈనాడు పత్రికకు ఉంది. మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు. దాదాపు 2001లో 74 ఎకరాల చిల్లర, అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు
మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డరు సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నామంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ మీడియాకు, ఈ పచ్చపత్రికలకు, అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులు చెరుకు తోటల సాగులో సరైన మెలకువలు పాటించడంతో పాటు రసాయనిక, సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో వినియోగించడం ద్వారా అధిక పంట దిగుబడులను సాధించవచ్చునని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెరుమలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నాగమణి తెలిపారు. తిరుపతి రూరల్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెరుమలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం కార్యాలయ ప్రాంగణంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం సహకారంతో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకం ద్వారా ఎంపిక చేసిన చెరకు, బెల్లం తయారీ రైతులకు చెరకు పంట సాగుపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెరుమలపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ ఎన్వి సరళ, పరిశోధన శాస్త్రవేత్తలు నాగమణి, ఠాగూర్, శ్రీ వల్లీదేవి, వజంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయపురం, పాలసముద్రం, నిండ్రా, కార్వేటినగరం, ఎస్ఆర్పురం మండలాల నుండి ఎంపిక చేసిన 20 మంది ఎస్సీ రైతులకు చెరకు పంట సాగు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన సలహాలు, సూచనలు తెలియజేశారు. అదేవిధంగా ఏ రకం చెరకు పంట సాగుబడి చేస్తే పంట దిగుబడి, పంచదార ఉత్పత్తి ఎక్కువ వస్తుంది అన్న విషయాలను రైతులకు తెలియజేశారు. అంతేకాకుండా పంట తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఏ రకమైన క్రిమి సంహారక మందులు రైతులు వినియోగించాలని వివరించారు. రైతులు చెరకు తోటల సాగులో సరైన మెలకువలు పాటించడంతో పాటు రసాయనిక, సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో వినియోగించడం ద్వారా అధిక పంట దిగుబడులను సాధించవచ్చునని పేర్కొన్నారు. చూసుకున్నట్లయితే ఒక్కొక్క రైతుకి 1 టన్ను ఉచితంగా ఇస్తాం. మీ డబ్బులు ఏం తీసుకోము. ఈ పథకం కింద ఉచితంగా ఒక టన్ను ఇస్తామన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు తొందరగా 1 నెల లోపల కనుక వచ్చి వీనికి ఇచ్చినట్లయితే మీకు 16T7 అనే రకాన్ని మేము రైతులకు ఇస్తామన్నమాట. ఓకే, ఈ రకము ఈ పసుబాగు తెగుల్ని తట్టుకుంటుంది. అంటే పూర్తిగా తట్టుకుంటుందని చెప్పలేదు, V46 కన్నా ఎక్కువగా తట్టుకుంటుంది. V46 చాలా బాగా వస్తుంది. దీనిలో కొద్దిగా ఎక్కడ 1 అర దుబ్బులు మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఈ 16T7 అనే రకాన్ని రైతులు బాగా సాగు చేసి మీరు మంచి V46కి బదులుగా ఈ రకాన్ని సాగు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అనమాట. అలాగే మరొక ముఖ్యమైన రైతులు చాలా వరకు బయట నుంచి వేరే కొత్త రకాలు తీసుకొచ్చేస్తారు. దయచేసి అలా చేయరు. VCF 517 అని, ఇంకా కోసి 339 అని, అలా ఏ కొత్త రకాలన్నీ తీసుకొస్తున్నారు. కానీ అలా దయచేసి చేయదు. ఎందుకంటే కొత్త రకాలు తీసుకొస్తే దాంతోపాటు మనకి కొత్త తెగుళ్ళు, కొత్త రోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా రకం మీ దృష్టికి వచ్చే ముందు మాకు చెప్పండి. తర్వాత అది మన ప్రాంతానికి సరైందా, మనం పెంచుకోవచ్చా లేదా అనేది మేము చూసి చెప్తాము. అప్పుడు కావాలని పెంచుకోండి. అందుకని మీ అంతటా మీరు కానీ దయచేసి కొత్త రకాలు తీసుకురావాలి. మండలాల నుండి రైతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకు షెడ్యూల్డ్ కాస్ట్ ఫార్మర్స్ అంటే చాలా వాళ్ళకి ఆ రెవెన్యూ ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది, ఏకరేజ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. వాళ్ళకున్న పొలంలో, వాళ్ళకున్న ఏకరేజ్లో చెరుకు పండిస్తూ ఉంటే అధిక దిగుబడులు ఎలా పొందాలి అనేది కూడా మనం ఇక్కడ వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మనము ఈ చెరుకు రకాన్ని ఎంపికలో ఎలాంటి చెరుకు రకాన్ని ఎంపిక చేసుకోవాలంటే అధిక దిగుబడినిస్తూ అదేవిధంగా పంచదార శాతం ఎక్కువగా ఉన్న రకాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే వాళ్ళకు కొంత ఆదాయం పెరుగుతుంది. కలుపు మందులు కూడా ఏవేవి వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి అనేది కూడా మనము
వివరించడం జరిగింది. ఎంత మోతాదులో వాడుకోవాలనేది కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైన మనము పశువుల పేడ, వర్మీ కంపోస్టు తప్పనిసరిగా వేసుకున్నట్లయితే మనము చెరుకు అనేది లోపల ఎర్రగవడము లేదా బోల్ అవ్వడం అనేది తగ్గుతూ ఉంటుంది. నేలను తప్పనిసరిగా సారవంతం చేసుకున్నట్లయితేనే మనము చీడపీడల బారి నుండి కానీ లేకపోతే దిగుబడి ఎలా పెరుగుతుంది అనేది వాళ్ళకు వివరించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇస్రో భారత్ అంతరిక్షంలోకి మరో మైలురాయి. జిఎస్ఎల్వి F-15 రాకెట్ గగనతల ప్రయోగం విజయవంతం. రోటరీ కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసులు 99% తగ్గాయి. జ్ఞానక్రియ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఫిబ్రవరి 12 నుండి సమ్మెకు పిలుపునిచ్చిన మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన కోరికలు వెంటనే పరిష్కరించాలి. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సొంత డబ్బుతో కొన్న భూమిపై అసత్యాలు మాట్లాడుతున్న వారిపై పరువు నష్టం కేసు వేస్తానన్న పెద్దిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.